యాజకుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? యాజకుడు. యాజకుడు వచ్చి ఏం చేశాడు అంటే, అమ్మో చాలా దెబ్బలు తగిలి ఉన్నాయి, ఇతను సహాయం చేద్దాం అని అనుకోలే. ఈ రోజుల్లో కూడా రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం, ఆడి జేబులో ఏమైనా డబ్బులు ఉంటాయి తీసుకొని పారిపోవటం, ఈ సంగతి నాకెందుకు అని చెప్పి దారిలో వెళ్ళిపోవటం అంటే చేస్తూ ఉంటారు. అయితే ఏం జరిగింది అంటే, ఇలాగే పడిపోయినటువంటి వ్యక్తిని ఆ యాజకుడు చూసి, అమ్మో ఈ సంగతి నాకెందుకు అని చెప్పి ఆ యొక్క వ్యక్తి అలా పడిపోయి ఉంటే అతను దాటుకొని ఆయన వెళ్ళిపోతాడు. ఓకే, తర్వాత ఇంకొక వ్యక్తి వస్తాడు, లేవీయుడు. లేవీయుడు అంటే అర్థం ఏంటి అంటే, చర్చిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా చూసుకునేటువంటి వారు లేవీ గోత్రానికి సంబంధించినటువంటి వారు. అది కూడా ఒక గోత్రం. దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి వాటిని పరిశుభ్రం చేయడం, మందసం లాంటి వాటిని పట్టుకోవడం, వాటిని శుభ్రం చేయడం, ఈ పనులన్నీ కూడా లేవీల యొక్క పనులు. సో అలాంటి లేవీయుడు ఒకడు అడుగుండా వెళ్తున్నాడు. అడుగుండా వెళ్తా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ పడిపోయినటువంటి ఒక వ్యక్తిని చూశాడు. చూసిన వాడికి కూడా సహాయం చేయకుండా ఆ దారిని పడి ఆయన కూడా వెళ్ళిపోయాడు. నేనెందుకు సహాయం చేయాలనుకున్నాడు. మరి దేవుని మందిరంలో దేవుని పని చేసేవాడు నువ్వు, నీకు పక్కన మీద ప్రేమ ఉండాలా వద్దా? ఉండాలి. ఏ విధంగా ప్రేమ లేదు. యాజకుడు అంటే దేవుని వాక్యాన్ని బోధించేవాడు. మరి దేవుని పెళ్లి నీకు ప్రేమ ఉండాలా వద్దా? ఉండాలి. పాస్టర్ గారు అంటే ఓన్లీ వాక్యం చెప్తే సరిపోదు. సంఘంలో ఉన్న వారు ఎలా ఉన్నారు, వారికి ఆరోగ్యం బాగానే ఉందా, మంచిగా యోగక్షేమాలు కనుక్కుంటా ఉండాలి, వారి ఉద్యోగాల గురించి అడగాలి, వారి పరిస్థితులు అడగాలి, వారి పిల్లల చదువుల గురించి అడగాలి, వదిలేసి పిల్లల చదువుల గురించి అడగాలి. సో అన్ని బాధ్యతలు ఒక పాస్టర్ గారికి ఉంటాయి. కానీ అక్కడ పడిపోయిన ఒక వ్యక్తిని మానవత్వం లేకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. మనం కూడా ఈ రోజుల్లో ఇలాగే ఉన్నాం. ఒకవేళ ఆ పడిపోయినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసామే అనుకో, మనం జాలితో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మనకు, నువ్వెందుకు అక్కడ ఉన్నావు అని అడుగుతారు. నువ్వెందుకు అక్కడ ఉన్నావు, అలా అలాగా పడిపోయారు, కొట్టేశారు, అలాంటి టైంలో నువ్వు అక్కడ ఎందుకున్నావు అని పోలీసులు మళ్ళీ క్వశ్చన్లు అడుగుతారని చెప్పి అంత తప్పించుకుంటారు. అది వాస్తవమే. ఇప్పుడు ఒకరికి యాక్సిడెంట్ అయింది, మీరు అక్కడ ఉన్నారు, గబగబా పోలీసులు ఫోన్ చేశారు, గబగబా అంబులెన్స్కి ఫోన్ చేశారు, పోలీసులు వచ్చేసి మీరు ఇక్కడ ఎందుకున్నావమ్మా అని అడుగుతారు. అడగరా? ఏం జరిగిందో ఏంటని పద్దాకు నిన్ను కోర్టుకు రమ్మంటారు. ఇవన్నీ నాకెందుకని చాలా మంది తప్పించుకుంటారు. అది వాస్తవమే. కానీ మనకి ప్రేమించేటువంటి హృదయం ఉండాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పక్కన ఉన్న ప్రేమించాలి. వీడు నా ప్లేస్లోకి వచ్చి కూర్చుంటున్నాడు అని పక్కన ఉండదు అనడం, వీడు నా ఎరేజర్ తీసుకుంటున్నాడు. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు? శుభ్రంగా స్నానం చేస్తావు, పొద్దున్న లగ్గానే మంచి ఫుడ్ తింటావా, మంచి బట్టలు వేసుకుంటావా, ఫ్యాన్కి ఎదురుగా కూర్చుంటావా, అలాగే చూసుకోవాలి నీ పక్కన వాళ్ళు కూడా. నిన్ను నువ్వు ఎలా చూసుకున్నావో అట్లాగే సేమ్ వే నీ పక్కన వాళ్ళు కూడా నువ్వు చూసుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు నిన్ను వల్లే మొట్టమొదటిదేమో నీ పూర్ణోదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో యెహోవాను సేవించాలనేది ఒక మొదటి. రెండోది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి అని చెప్పి క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు చెప్తారు. అయితే ఏమైందంటే తర్వాత సమరయుడు వస్తాడు. ఎవరు వస్తారు? సమరయుడు వస్తాడు. ఈ సమరయుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే, సమరయుడు అయ్యో పాపం పడిపోయి ఉన్నాడు, చాలా దెబ్బలు తగిలి కొర ప్రాణంతో ఉన్నాడు, ఇతనికి మనం సహాయం చేయాలనుకుంటాడు. సహాయం చేయాలని అనుకోని చక్క ద్రాక్షారసాన్ని తాగిస్తాడు. ఆయనకి ద్రాక్షారసాన్ని తాగిచ్చి గాయాలన్నీ కూడా చక్కగా కడుగుతాడు, కడతాడు వాటిని. ఓకే, క్లాత్లు తీసుకొని కట్టాడో మరి ఏం చేశాడో అంతా కూడా గాయాలని కడిగి శుభ్రం చేసి అతను ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్తాడు. పూటకోళ్ళ వాని ఇల్లు అంటే మనకి ఈ రోజుల్లో హోటల్స్ ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో ఏంటి అంటే కొన్ని ప్లేసెస్ ఉండేవి. అలా ఫ్రీగా వెళ్ళి మనం అక్కడ అన్నం తినేయచ్చు, ఫ్రీగా అన్నం పెడతారు వాళ్ళే, ఫ్రీగా అక్కడ పడుకోవచ్చు. ఎవరికి ఎలాంటి డబ్బులు మనం పే చేయక్కర్లా. కూరగాయలు ఏం చేసేవారు అంటే చక్కగా చెక్కేసి, దోసకాయ అనుకో చెక్కేసి ఇట్లా ఎలాంటి తీసేవాళ్ళు అంతా. ఎవరన్నా రాగానే వాటిని తీసుకొని కోసేసి కూర వండేసి వాళ్ళకి అన్నం పెట్టేసేవాళ్ళు. అలా ఉండేది. మన యొక్క భారతదేశ సంస్కృతి ప్రకారం చూసిన అతిథి దేవో భవ అంటారు. అంటే అతిథి మన ఇంటికి వస్తే దేవుళ్ళ చూడాలి ఆయనని. అది కూడా మంచిది, హాస్పిటాలిటీ ఉండాలి, ఇతరులు ప్రేమించే గుణం ఉండాలి. అలాగే ఏం జరిగింది అంటే, ఈ యొక్క సమరయుడు అట్లాగా తీసుకెళ్లి పూటకోళ్ళ వాణి యొక్క ఇంటికి తీసుకెళ్ళాడు. గాడిద మీద ఎక్కించుకున్నాడు. గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళ వాణి యొక్క ఇంటికి తీసుకెళ్లి అక్కడ పెట్టి, అతన్ని బాగా చూసుకో అయ్యా, ఈయన బాగా చూసుకో, ఈయనకి బాగా లేదు, ఈయన చూసుకొని నీకు ఇంకా ఏమైనా డబ్బులు ఖర్చు అయినాయి అంటే దేనారాలు కూడా ఇస్తాడు, అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా ఇస్తాడు. నీకు ఇంకా కొంచెం డబ్బులు ఏమైనా అవసరం అయితే నేను మళ్ళీ వస్తానని అప్పుడు నువ్వు తీసుకో, ఇతను కావాల్సినటువంటివన్నీ కూడా బాగా నువ్వు చూసుకో అని చెప్పి పూటకోళ్ళ వాణి యొక్క ఇంటికి అతను అప్పగిచ్చేస్తాడు. అరే ఇట్రా.